గుడ్ ఈవినింగ్ వాళ్ళకి. సో ఈరోజు మనం ఒక ఏదంటే టర్నింగ్ పాయింట్ కడప వాళ్ళ అకాడమీలో మనకు వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నామంటే టెట్ పేపర్ 2A అంటే ఇది ఎవరు రాస్తారు పేపర్ 2A అంటే ఎస్పెషలీ మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ 3 సబ్జెక్టులు రాస్తారనమాట. అలాగే లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందూ, కన్నడ, తమిళ్, ఒడియా, సాంస్క్రిట్ వాళ్ళు రాస్తారు. కాకపోతే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అంటే పేపర్ 2Aలో కూడా సోషల్ కూడా సంబంధం లేదు, ఓన్లీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఓన్లీ అనమాట. అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయప్ప అంటే అన్ని టెట్ అంటే అన్నట్టు పేపర్ 2 ఆల్ సిలబస్ చెప్పడము, లేదంటే ఆల్ ఎస్ఎస్ క్వశ్చన్ ఇస్తామంటారు. బట్ సార్ అనేటువంటి నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఏమంటే ఓన్లీ స్పెసిఫిక్ ఉండాలి అనేటువంటిది విషయంతో సహకరించాడు ఉత్తమ్ రెడ్డి సార్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ ఈ వీడియోలో సిలబస్ అనాలిసిస్ చేస్తున్నాను. సిలబస్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత సిలబస్ లాస్ట్లో ఎలా ఉంటుంది మెంటర్షిప్ అనేటువంటిది మీకు చెప్తున్నాను అనమాట. అంటే కరెక్ట్గా మనకు ఈ రోజుతో పోల్చి ఈరోజు అయిపోయింది, ఇంకా 6 రోజులు మిగిలింది జూలై నెలకి. తర్వాత ఇంకొక 2 నెలలు అంటే దాదాపుగా మన చేతిలో ఉన్న సమయం ఏంటంటే ఇంచుమించుగా 65 రోజుల సమయం అనేటువంటిది ఉన్నది. ఈ 65 రోజుల సమయంలో మనకు అక్టోబర్ 3 సమయానికి ఏ విధంగా మనము టెట్లో మంచి స్కోర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్, కొంతమంది డిఎస్సి అంటారు. సో దేర్ విస్ ఓకే. సో ఇక్కడ ఎలా అనేటువంటిది అనాలిసిస్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు పేపర్ 2Aకి సంబంధించి స్ట్రక్చర్ కానీ తీసుకుంటే సిలబస్ టోటల్ 150 మార్క్స్ ఉంటుంది. అందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అంటే సైకాలజీ అని అంటాం, అది 30 మార్క్స్ ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ 1 తెలుగుకు సంబంధించి 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ సంబంధించి 30 మార్క్స్. సో ఇక్కడ 90 మార్క్స్ చాలామంది మన ఎస్ఏ సైన్స్ అండ్ మ్యాథ్స్లో చాలా మటుకు మాత్రం ఇక్కడ మనకు మేజర్ స్కోప్ ఉన్నది. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ అనేటువంటిది మార్క్స్ అనేటువంటి టెట్ స్కోర్ అనేటువంటిది కావాలి. మరి దానికి సంబంధించినటువంటిది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మ్యాథమెటిక్స్ వాళ్ళకు బయాలజీ చేయలేరు, బయాలజీ వాళ్ళకు వచ్చేసి మ్యాథమెటిక్స్ భయం. తర్వాత దీంట్లో ఉన్నటువంటి ట్విస్ట్ ఇంకొకటి ఏంటంటే ఫిజిక్స్ ఒకసారి కూడా మనం చూస్తే 25 చాప్టర్స్, కానీ వచ్చేదేమో మనకు 12 మార్క్స్. ఓకేనా? బట్ వీళ్ళంటిని దృష్టిలో పెట్టుకొని మనకు ఎలా ప్రిపరేషన్ అనేటువంటిది ప్రిపరేషన్ యొక్క స్టైల్ అనేటువంటిది ఎలా చేయాలి, సో లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి అనే దాని గురించి చెప్పేటప్పుడు ముందుగా అది చెప్పబోయే ముందు వచ్చేసి సిలబస్ అనేటువంటిది చెప్తాను. సో సిలబస్ అనేటువంటిది ఎప్పుడు కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. బట్ చాలామంది వచ్చేసి ఏం చేస్తారప్ప అంటే ఏదో ఒక బుక్ మార్కెట్లో కొనిందా, దాంట్లో సిలబస్ ఉందా, గుడ్డిగా ఫాలో అయినామా, దట్ ఈస్ రాంగ్ మెథడ్. ఓకే. సో ఇక్కడ ఇంకా రిమైనింగ్ వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, మ్యాథమెటిక్స్ నుంచి ఒక 30 మార్కులు వస్తుంది. సైన్స్లో వచ్చేసి ఫిజికల్ సైన్స్ నుంచి మనకు 15 మార్కులు, బయాలజికల్ సైన్స్ నుంచి 15 మార్కులు. అందులో మళ్ళీ మెథడాలజీ తీసుకుంటే 3 మార్క్స్ ఫిజిక్స్, 3 మార్క్స్ సైన్స్, 6 మార్క్స్ మ్యాథమెటిక్స్. అంటే ఓవరాల్గా మనకు 12 మార్కులు మెథడాలజీకి సంబంధించి కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది స్ట్రక్చర్ సిలబస్. మరి ఇక్కడ పార్ట్ 1లో సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి కానీ తీసుకున్నట్లయితే కాన్సెప్ట్ అండ్ నేచర్, డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్. అంటే ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ మీకు తెలిసినటువంటిదే. డెవలప్మెంట్ సైకాలజీకి సంబంధించినటువంటిది, ఇంటెలిజెన్స్ గురించి, ఆప్టిట్యూడ్ గురించి. మనం ఇక్కడ ఈ ఇంటెలిజెన్స్, ఆప్టిట్యూడ్, ఇంట్రెస్ట్ అనేటువంటిది కానీ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అనేటువంటిది వచ్చేసి మనకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ టెట్ చదువుతాం అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేది డిఎస్సికి వచ్చేసి 5 మార్క్స్కే ఉంటుంది కాబట్టి. సో ఇదంతా చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవుతుంది. సో అందుకనేసి జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే సిలబస్ అనేటువంటిది మీకు ఎక్కడైతే మీకు ఎక్కువ చెప్పాలి అనిపిస్తుందో, అంటే ముఖ్యంగా కంటెంట్ సంబంధించి నేను మీకు క్లారిటీ ఇస్తాను.
సో ఇదంతా కూడా మీకు ఒకవేళ చూసుకోవాలనుకుంటే కానీ సిలబస్ వచ్చేసి మీకు దీని కింద స్లోగా చేస్తుంటాను, మీరు చూసుకోవచ్చు సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకే. సో అండర్స్టాండింగ్ లెర్నింగ్ 3 పార్ట్స్ ఉన్నది అండర్స్టాండింగ్ లెర్నింగ్ అనేది. తర్వాత పెడగాగికల్ కాన్స్ అనేటువంటిది కూడా ఉన్నది. దాని తర్వాత ఐసిటిఏ ఐసిటిబి ఇది కొత్త సిలబస్ అనమాట 2018 నుంచి. నెక్స్ట్ తర్వాత లాంగ్వేజ్ వన్కి సంబంధించి అంటే తెలుగుకు సంబంధించినటువంటిది ఏంటంటే సో అపరిచిత పద్యం అపరిచిత గద్యము, తర్వాత ప్రక్రియలు అంటే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్, దాని యొక్క ఇతివృత్తాంతం ఏంటి, కవి ఏంటి, నేపథ్యం ఏంటి, ఉద్దేశాలు, విశేషాంశాలు అంటే ఏమైనా ఇంపార్టెంట్ ఏవైనా ఉంటే కానీ దాని గురించి హైలైట్ పాయింట్స్. నెక్స్ట్ ప్రక్రియలు లక్షణాలు, తర్వాత 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అర్థాలు పర్యాయపదాలు ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు ఈ తెలుగుకు సంబంధించినటువంటివి ఉంటాయన్నమాట. ఓకేనా, ఇదండి సిలబస్. ఇంకా రిమైనింగ్ మనకు అవసరం లేదంతా కూడా లాంగ్వేజెస్. తర్వాత ఇంగ్లీష్ కానీ జోలికి వస్తే కానీ ఇంగ్లీష్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటి మనకేంటి వొకాబులరీ గ్రామర్. ఈ వొకాబులరీ గ్రామర్ అనేటువంటిది మాత్రం మనకు 30 మార్కులకు ఉంటుంది. వొకాబులరీ గ్రామరు, కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్, డిస్కోర్స్ వచ్చి డిక్షనరీ స్కిల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్. సో ఇవి మాత్రమే ఉంటాయి. కానీ ఈ చాలామంది ఏమంటే ఇంగ్లీష్ మెథడాలజీ కూడా ఇంగ్లీష్ మెథడాలజీ అసలు సిలబస్లోనే లేదు మనకు. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి చూడండి సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్, ప్రాసల్ వర్బ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, వర్డ్ ఫార్మేషన్, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఎనాగ్రామ్, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్, యాక్సిలరీస్, ఆర్డినరీ వర్బ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, క్లాజ్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్, లాంగ్వేజ్ ఫంక్షన్స్. ఓకేనా. ఇవన్నీ కూడా మనకు ఏంటంటే అప్ టు మనకు 6th to 10th టెక్స్ట్ బుక్స్తో పాటు 3, 4, 5th ఈ న్యూ టెక్స్ట్ బుక్స్తో పాటు కూడా మనకు వీటిని ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. దాంట్లో ఏది ఇక్కడ మనకు ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటిది వచ్చేసి మనకి ఏంటంటే యూజ్ అయ్యేది ఎక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ అనేటువంటి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేయడం వల్ల సో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉన్నది, తర్వాత మనకు కవరేజ్ చేసి ఎక్కడ వర్డ్స్ అంటే వొకాబులరీ అనేటువంటిది మనకు వస్తుంది. తర్వాత ఏంటంటే ఎంతవరకు గ్రామర్ అనేటువంటిది యూజ్ చేశాడు అనేటువంటిది కూడా మనకు తెలుసుకుంటాం అనమాట. అది కూడా మనకు కోచింగ్లో కవర్ చేస్తాం అనమాట. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ కన్నా విషయానికి కన్నా మనం కన్నా బాగా చూసినట్లయితే చాలామంది ఏం చేస్తున్నారు ఈ మ్యాథమెటిక్స్ విషయంలో ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అంటే 2022, 23 ప్రింట్ అయిన బుక్స్ కన్నా మీరు చూస్తే దాంట్లో మనకు నెంబర్ సిస్టంలో సంబంధించి సెట్స్ ఆ లెసన్ ఒక్కటి మనం అక్కడి నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఇంకా రిమైనింగ్ అన్ని లెసన్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ సిస్టానికి సంబంధించి హిందూ అరబిక్ సిస్టమ్ కావచ్చు, నోయింగ్ అబౌట్ నెంబర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు న్యూ టెక్స్ట్ బుక్స్ అంటే ఇప్పుడు ఏదైతే ఫ్రెష్గా ఉన్నదో 2024 అకాడమిక్ ఇయర్లో ఉన్న టెక్స్ట్ బుక్సే చాలా వరకు కవర్ అయిపోతాయి. ఇంకా దీని తర్వాత ఈ నెంబర్ సిస్టము, తర్వాత అర్థమెటిక్, దీంట్లో మొత్తం 9 చాప్టర్స్ ఉన్నాయి. కానీ 9 చాప్టర్స్ చూడడానికి మాత్రం 9 చాప్టర్స్, కానీ ఈ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆల్ సిలబస్ అనేటువంటిది మెజారిటీగా 90% అనేటువంటి సిలబస్ కంప్లీట్ అయింది అనమాట. తర్వాత జియోమెట్రీ. సో జియోమెట్రీ అనేటువంటిది ఎలా ఉంటుంది, సో ఎలా క్వశ్చన్స్ అడుగుదాండు. నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్ అనేటువంటిది ఏ విధంగా, ఆల్జీబ్రా, మెన్సురేషన్, ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ. వీటికి సంబంధించి మనం ఏం చేస్తామంటే ఈ 30 మార్క్స్లో 24 మార్కులు అనేటువంటిది ఓన్లీ ఫర్ కంటెంట్ వస్తుంది. ఇంకా 6 మార్కులు వచ్చేసి మనకి ఏంటంటే మెథడాలజీ నుంచి రావడం జరుగుతుంది. మీరు కన్నా ఒకసారి మెథడాలజీలో కన్నా ఒకసారి మీరు ఆలోచిస్తే లాస్ట్ జూన్లో ఫిబ్రవరిలో ఒకసారి రాసినప్పుడు మనకు క్వశ్చన్ అడిగాడు. ఏ క్వశ్చన్ అడిగాడు అంటే అక్కడ జస్ట్ ఈ చిన్న క్వశ్చన్, వెరీ చిన్న క్వశ్చన్, అన్వేషణ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి పదం, అంటే తెలుగులో అన్వేషణ అనేటువంటిది చెప్తున్నాను, కానీ ఇంగ్లీష్లో వచ్చేసి మనం ఏమంటామంటే దాన్ని హ్యూరిస్కో అని అంటాము. సో అది మనకి ఎక్కడ అడిగా అంటే మెథడాలజీలో
మ్యాథ్స్లో మెథడాలజీ కింద అడిగాడు. హ్యూరిస్కో అనేటువంటి వర్డ్ అనేటువంటిది ఏ వర్డ్ నుంచి వచ్చింది అనేటువంటిది అడిగాడు అనమాట. అది మెథడాలజీలో భాగంగా మనకు అడగడం జరిగింది అనమాట. అలాంటి క్వశ్చన్స్ అనేటువంటి మనకు అంటే మెథడాలజీలో ఆల్మోస్ట్ మనకు సైన్స్ మెథడాలజీ మనం బాగా చదివితే ఫిజిక్స్ బయాలజీ అనేటువంటిది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. అండ్ మ్యాథమెటిక్స్కి బయాలజీకి ఫిజిక్స్ కొంచెం డిఫరెన్సెస్ అనేటువంటిది వస్తుంది అనమాట. అంటే స్ట్రక్చర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్ట్రక్చర్ ఆఫ్ నేచర్ ఫిజిక్స్ అనేటువంటిది మనకు వస్తుంది. అండ్ కాంట్రిబ్యూషన్స్ ఆర్యభట్ట కానీ భాస్కరాచార్య కానీ వీళ్ళు ఇచ్చినటువంటి వస్తుంది. బట్ బయాలజీలో చూసుకుంటే ఈయన రాబర్ట్ హుక్, తర్వాత ఆంథనీ వాన్ లీవెన్ హుక్, అరిస్టాటిల్ వీళ్ళు ఇచ్చినటువంటివి వస్తాయి అనమాట. సో అదే డిఫరెన్సెస్, మేజర్ డిఫరెన్సెస్. ఇంకా అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫిజికల్ సైన్స్. ఈ సిలబస్ ఫిజికల్ సైన్స్ ఏదైతే ఉందో టోటల్ వచ్చేసి మనకి 25 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 25 చాప్టర్స్ని మనం ఎలాగా ఫార్ములాస్ అదంతా కూడా చేయడము, తర్వాత బయాలజీ కంటెంట్. సో ఈ ఆల్ సిలబస్ అనేటువంటిది మనకు ఉన్న సమయంలో 2 నెలల్లో మనం ఏం చేస్తున్నామంటే ఆల్మోస్ట్ ఈ 2 నెలల్లో వచ్చేసి మనకు దాదాపుగా పర్ డేకి వచ్చేసి ఈచ్ క్యాండిడేట్ 200 క్వశ్చన్లు. అంటే ఒకసారి చూడండి, ఒక రోజుకి 200 క్వశ్చన్లతో 35 రోజులకు వచ్చేసి ఆల్మోస్ట్ ఎన్ని అవుతుంది అంటే 7,000 క్వశ్చన్లు అవుతాయి. అంటే 15,000 క్వశ్చన్స్ దాకా మనకు ఉన్న సమయంలో 2 మంత్స్లో కవర్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఎక్కువ లైవ్లో డిస్కషన్స్ ఉంటుంది, దానికి ఎక్కడ పాయింట్ ఆఫ్ అనేటువంటిది వస్తుంది. అంటే ఆల్రెడీ మనకు తెలిసినటువంటిదే, కాకపోతే డిస్కషన్ అనేటువంటి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. డిస్కస్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి వేరే సబ్జెక్ట్ కూడా టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో దీనికి ఏంటంటే పేపర్ 2A ఐదర్ బయాలజీ కావచ్చు, ఐదర్ మ్యాథమెటిక్స్ కావచ్చు, ఓన్లీ లిమిటెడ్ సీట్స్తో వచ్చేసి మనకు ఉత్తమరెడ్డి సార్ అంటే టర్నింగ్ పాయింట్ అకాడమీలో వచ్చేసి కోచింగ్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అందులో భాగంగా ఇది వచ్చేసి కోచింగ్ చెప్పిన తర్వాత మనకు అందులో అమలయ్యేటువంటి పద్ధతులు ఏమంటే ఇక్కడ నెంబర్ 1 వచ్చేసి ఎక్కువగా వచ్చేసి మనం ప్రాక్టీస్కి ఇస్తాము ప్రిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్తో పాటు క్వశ్చన్ స్ట్రక్చర్ ఏ విధంగా అడుగుతాడు అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ క్లాసెస్ అనేటువంటిది వచ్చేసి యాప్లో ఎటువంటి రికార్డింగ్ చేసుకోకుండా మనం అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ కాదు. సో డైరెక్ట్గా జూమ్ మీటింగ్ కన్వర్సేషన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీరు జూమ్ మీటింగ్ అనేటువంటి అటెండ్ కాలేకపోతే అవైతే పోయి యాప్లో వచ్చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంతకు మించి ఏం లేదనమాట. అంటే ఇంతవరకు లైవ్ క్లాసెస్ ఇస్తుంటే కూడా వెరీ రేర్. చాలా వరకు వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ చేయడం జరిగింది. వీడియోస్ని అప్లోడ్ చేసి వీడియోస్ని చూసి మనము కొనుక్కోవడం జరుగుతున్నది అనమాట. అందులో మార్నింగ్ సెక్షన్ ఒకటి, ఈవినింగ్ సెక్షన్ ఒకటి అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ మనకు ఒక స్ట్రక్చర్ డే బై డే అంటే ఆల్మోస్ట్ మనకు 1 మంత్లోనే ఆల్మోస్ట్ సిలబస్ అంతా కూడా అయిపోయేసి ఒక మ్యాథ్స్ ఆల్ సబ్జెక్ట్స్ వచ్చేసి సెకండ్ మంత్ అంటే 30 రోజుల పాటు అయిపోతుంది. తర్వాత 30 రోజుల్లో 20 రోజుల పాటు వచ్చేసి అత్యధికంగా రివిజన్. మీరు ఎగ్జామ్ సమయానికి మనం పోయారికి 5 నుంచి 5 సార్లు చేసేదాకా వచ్చేసి మనము ఈ టెట్కి సంబంధించి చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ టెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఓన్లీ ఫర్ డిఎస్సి ఎస్ఏ బయాలజీ కంటెంట్ అండ్ మెథడాలజీ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కానీ సార్ని అప్రోచ్ కావండి. సో ఇది అండి ఈరోజు యొక్క వీడియో యొక్క ఉద్దేశము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.